తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల పిడుగులు పడడంతో పాటు భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం గంటాపురంలో పిడుగుపాటుకు 40 ఏళ్ల మహిళ గంట శోభ మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డోర్నాల మండలంలోనూ ఎదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కడపరాజుపల్లిలోని నాగులమీర దర్గాలో 130 ఏళ్ల నాటి వేప చెట్టు విరిగిపడింది. మండల కేంద్రంలో శ్రీశైలం రోడ్లో పలు దుకాణాలకు రేకులు ధ్వంసమయ్యాయి. ఐనమొక్కలో కల్లాలోని మిర్చి వర్షం కారణంగా తడిసిపోయింది. మండలంలో పలు చోట్ల భారీ వర్షాలు వృక్షాలు నేల కొరగడంతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నల్గొండ జిల్లా పెద్దఊర మండలంలో ఈదురుగాలులు బీభత్సం క్రియేట్ చేశాయి. పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముసలమ్మ చెట్టు గ్రామంలో తాటి చెట్టుపై పిడుగుపడింది. పంటలు చేతికొస్తున్న టైంలో కురిసిన అకాల వర్షం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు పలు చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. నాగర్ కర్నూలు జిల్లాలో సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా నెలకొండ మార్కెట్ యార్డ్లో నిల్వ చేసిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచింది. ఏం పరిస్థితి కూర్చొని